అతిశయపడుతూ ఉంటాం. యూజువల్గా అవి ఏ విషయాలు అతిశయపడతామంటే వి బోస్ట్ అబౌట్ అవర్ అకంప్లిష్మెంట్స్ కదా. మన పిల్లలు చదువుల్లో ఏదైనా మంచి స్థానానికి వచ్చినా, విజయాన్ని సాధించినా, 10 మంది మెచ్చుకున్నా వెంటనే మనము అతిశయంగా నిజంగా ఇలాగండి అని చాలా సంతోషంగా అతిశయంగా మనం మాట్లాడడానికి ఇష్టపడుతుంటాం. కొన్నిసార్లు మనము లోక సంబంధంగా ఉద్యోగ విషయంలో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, వ్యాపారాల విషయాల్లో కావచ్చు, మనం పొందుకున్న పురోగతిని, అభివృద్ధిని మనం ఏదైనా అచీవ్ చేసి ఒకవేళ ఏదైనా అవార్డ్స్, ఏదైనా రివార్డ్స్, ఏదైనా మెడల్స్ వచ్చాయంటే వాటిని గురించి సాధారణంగా మనం అతిశయపడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో దేవుని బిడ్డలుగా మనం దేనిలో అతిశయపడాలో దాన్ని గుర్చిన ఒక క్లారిటీ ఉందండి. దేవుడిలో లేని వాళ్ళు దే హ్యావ్ సో మెనీ రీజన్స్ టు బోస్ట్ అబౌట్. వారు గర్వించడానికి, అతిశయించడానికి వాళ్ళకి చాలా కారణాలు ఉండొచ్చు. కొందరు తమ రూపాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు, కొందరు తమ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి అతిశయించేవారు, కొంతమంది తమకున్న ఔన్నత్యాన్ని బట్టి అతిశయించేవారు, వారికి ఉన్న పేరును బట్టి అతిశయించేవారు. కానీ దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మనము దేని యందు అతిశయించాలో వ్రాయబడి ఉంది.